నమస్కారం. అనంతవాణి పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఆసక్తికరమైన వార్తలు, ఉద్యోగావకాశాలు మరియు భక్తి సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను మీ స్పీకర్ 1, నాతో పాటు ఉన్నారు స్పీకర్ 2. భాగం 1, పరిపాలన మరియు స్థానిక విశేషాలు. నమస్కారమండి. ఈరోజు మనం చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియడం ఒక పెద్ద మార్త కదా. అవును, మంగళవారంతో 5 ఏళ్ల కౌన్సిల్ పాలన ముగిసింది. బుధవారం నుండి పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ గారు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. గత 5 ఏళ్లలో ఎన్నో రాజకీయ మార్పులు చూశాం. ఎమ్మెల్యే బాలకృష్ణ గారి చొరవతో ఇటీవల పట్టణానికి 100 కోట్ల నిధులు రావడం అభివృద్ధికి ఊపిరిపోసింది. అలాగే హిందూపురం పట్టణంలో చర్మవ్యాధి నిపుణులు జనార్దన్ గారు జిల్లా ఆసుపత్రి తాత్కాలిక మెడికల్ సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఆరోగ్య రంగంలో ఇది ఒక ముఖ్యమైన మార్పు. ఆధ్యాత్మికంగా కూడా మన పట్టణం గర్వించే విషయం ఒకటి ఉంది. ధనలక్ష్మి రోడ్డుకు చెందిన రవికిరణ్ సాయి భగవద్గీత పఠనంలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి కాంచీపురంలో జరిగిన పోటీల్లో రూ. 12,000 నగదు బహుమతి గెలుచుకున్నారు. చిన్న వయసులోనే భగవద్గీతని చూడకుండా ఉచ్చరించడమంటే మామూలు విషయం కాదు. భాగం 2, ఉద్యోగ మరియు విద్యా అవకాశాలు. ఇప్పుడు నిరుద్యోగ యువతకు మరియు విద్యార్థులకు ఉపయోగపడే సమాచారాన్ని చూద్దాం. అనంతపురం జిల్లా కోర్టులో ఒక అవకాశం వచ్చింది కదా. అవును, జిల్లా న్యాయసేవాధికార సంస్థలో అటెండర్ పోస్టు భర్తీకి ప్రకటన వెలువడింది. ఇది ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉంటుంది. అయితే గమనించాల్సిన విషయమేంటంటే ఇది OCPH VH కేటగిరీ కింద కేటాయించబడింది. ఏప్రిల్ 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇక క్రికెట్ ప్రేమికులకు మరియు అంపైర్ అవ్వాలనుకునేవారికి రేపు మార్చి 18న ఆర్టీటీ స్టేడియంలో ఎంపిక పరీక్ష ఉంది. 18-40 ఏళ్లలోపు వారు అర్హులు. పాస్ అయితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి నామినేట్ చేస్తారు. విద్యార్థుల విషయానికి వస్తే ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. కానీ పరీక్షల సమయంలో పిల్లలు ఒత్తిడికి గురవ్వడం సహజం. అందుకే ఏపీ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ వారు ఉచిత టెలీ కౌన్సిలింగ్ ప్రారంభించారు. ఏదైనా టెన్షన్ ఉంటే 7981059088 లేదా 8919989359 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. భాగం 3, ప్రభుత్వ నిర్ణయాలు మరియు సంక్షేమం. ప్రజలందరూ గమనించాల్సిన మరో ముఖ్య విషయం వంట గ్యాస్ సరఫరాలు మార్పులు. అవును, మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పష్టంగా చెప్పారు. ఇకపై గ్యాస్ సిలిండర్ రావాలంటే ఓటీపీ తప్పనిసరి. బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి సీఎం గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సిలిండర్ చేతికి అందే వరకు మీ ఫోన్కు వచ్చిన ఓటీపీని డిలీట్ చేయకండి. ఏమైనా సమస్యలుంటే 1967కు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే దివ్యాంగ శక్తి పథకం ద్వారా బుధవారం నుండి దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం కానుంది. గుంటూరు బస్టాండ్లో సీఎం చంద్రబాబు గారు దీనిని ప్రారంభిస్తారు. పాత రాయితీ పాసులున్నవారు వాటితోనే ప్రయాణించవచ్చు. భాగం 4, తిరుమల శ్రీవారి దర్శన సమాచారం. భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూన్ నెల కోట వచ్చింది కదా. అవును, షెడ్యూల్ చాలా క్లియర్గా ఉంది. మార్చి 18 ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చనా సేవలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం. మార్చి 21 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ టికెట్లు. మార్చి 24 ఉదయం 10 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. మార్చి 24 మధ్యాహ్నం 3 గంటలకు గదుల బుకింగ్ కోటా విడుదల. భక్తులు ttdevastanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. భాగం 5, సామాజిక బాధ్యత మరియు శిక్షణ. చివరగా పర్యావరణ పరిరక్షణ కోసం హిందూపురంలో దక్షిణ భారత పర్యావరణ పరిరక్షణ సంఘం ఏర్పాటు కావడం శుభపరిణామం. జగదీష్ గారు దీనికి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. నిజమే. అలాగే సేవా కార్యక్రమాల్లో భాగంగా లేపాక్షి రోడ్డులో 120 రోజుల పాటు ఉచిత మజ్జిగ పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం మొదలైంది. ఇక నిరుద్యోగుల కోసం రుడ్సెటీ సంస్థ సెల్ఫోన్ రిపేరింగ్ మరియు హౌస్ వైరింగ్లో ఉచిత శిక్షణ ఇస్తోంది. భోజనం, వసతి కూడా వాళ్లే ఇస్తారు. ఈరోజు మనం చాలా జ్ఞానదాయకమైన మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని చర్చించాం. ఈ అప్డేట్స్ మీకు ఎంతో సహాయపడతాయని ఆశిస్తున్నాం. మీకు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి లేదా తిరుమల బుకింగ్స్ గురించి ఏవైనా సందేహాలున్నాయా? లేదా పైన పేర్కొన్న ఏదైనా శిక్షణ తరగతుల్లో చేరాలనుకుంటున్నారా? నాకు తెలియచేయండి. నేను మీకు మరింత సహాయం చేయగలను. సెలవు. మీ రోజు శుభప్రదంగా గడవాలని కోరుకుంటున్నాం.